నైరుతి రుతుపవనాలు ముందే వచ్చి మురిపించాయి. తొలకరితో పులకరించేలా చేశాయి. ఆ తర్వాత వారానికే మొండికేశాయి. ఫలితంగా జూన్ అంతా వాన జాడ లేకుండా పోయింది. అక్కడక్కడ చిరుజల్లులు తప్ప పెద్ద వర్షమే లేదు. జులైలోనూ అంతంత మాత్రంగానే వర్షాలుంటాయా? వర్షాభావ పరిస్థితులకు కారణాలేంటి? జూన్లో వానజాడ లేదు. చినుకు లేక ముందుకు సాగని సాగు, దోబూచులాడుతున్న మబ్బులు, అక్కడక్కడా జల్లులే తప్ప భారీ వర్షాలు లేవు. వర్షాభావంతో అన్నదాతల్లో ఆందోళన. జూలైలో వర్షాలు అంతంత మాత్రమేనా? వర్షాల ఆలస్యంతో ఈ సీజన్ ఎలా ఉండబోతోంది? అల్పపీడనం ఏర్పడితే వర్షాలు పడే ఛాన్స్ ఉందా? వానాకాలం వచ్చి నెలవుతోంది, చినుకు జాడలేదు. అక్కడక్కడా చిరుజల్లులే తప్ప గట్టి వర్షం ఎక్కడా పడటం లేదు. వేసవిని తలపించేలా ఎండలు మండుతున్నాయి. నైరుతి రుతుపవనాలు వచ్చి 3 వారాలు దాటినా చినుకుల సవ్వడి లేదు. భరించలేని ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ టైంకు వర్షాలకు తడిసి ముద్దవ్వాలి. కానీ దీనికి భిన్నంగా విచిత్ర వాతావరణం కలవరపెడుతోంది. మొన్నటిదాకా ఉక్కపోతతో అల్లాడిన ఉత్తరాదిని ఇప్పుడు వర్షాలు ముంచెత్తాయి. దక్షిణాదిలో కొన్ని ప్రాంతాల్లో తప్ప అంతటా వానల్లేవు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వరుణ కరుణ కరువైంది. ముందస్తుగానే తొలకరి మురిపించినా ఆ తర్వాత వానల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజూ ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి. ఊరించిన మేఘాలు అరగంటలో ఉసూరుమంటున్నాయి. నైరుతి రుతుపవనాలు వచ్చేటప్పుడు ఎంత బలంగా వచ్చాయో ఇప్పుడు అంతగా బలహీనపడ్డాయి. ఫలితంగా రుతుపవనాలు ప్రవేశించిన తొలివారం తప్ప ఎక్కడా పెద్ద వర్షాలు పడలేదు. బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు లేకపోవడం, అల్పపీడనాలు ఏర్పడకపోవడం, పశ్చిమ గాలుల ప్రభావం వంటి కారణాలతో ప్రస్తుతం రుతుపవనాలు వీక్ అయ్యాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు, ద్రోణులు ఏర్పడితే రుతుపవనాలు మళ్లీ యాక్టివ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కూడా రుతుపవనాలు వీక్గా మారడానికి కారణమే ఉండొచ్చని భావిస్తున్నారు. పశ్చిమ గాలుల ప్రభావం వల్లే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నెల 1నే కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు 4న తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. 6 రోజుల్లోనే విస్తరించాయి. ఈ నెల 10 నుంచి మధ్య భారతంలో విస్తరిస్తున్న రుతుపవనాలు సడన్గా మందకొడిగా మారిపోయాయి. తొలుత 1 వారంలోనే దక్షిణ భారతం, ఈశాన్య రాష్ట్రాల్లో వ్యాపించినప్పటికీ అక్కడి నుంచి మిగతా రాష్ట్రాలకు విస్తరించడంలో మాత్రం ఆశించిన వేగం కనిపించలేదు. మధ్య భారతంలోకి 10నే ఎంటరైన ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు, హీట్ వేవ్స్ పరిస్థితులతో దాదాపు 2 వారాలు దాటినా విస్తరించలేదు. ఈసారి ముందే మురిపించిన వానలు ఆ తర్వాత మాయమై అన్నదాతను కలవరపెడుతున్నాయి. వర్షాల కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. జూన్ నెల పూర్తవుతున్నా ఇప్పటి వరకు సాగుకు అనుకూలమైన భారీ వర్షాలు పడకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ సంస్థ తెలిపింది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో సాగు పనులు ముందుకు సాగడం లేదు. అడపాదడపా కురిసిన వర్షాలకు కొంతమంది రైతులు విత్తనాలు నాటారు. ఇప్పుడు వర్షాలు ముఖం చాటేయడంతో ఆ విత్తనాలు మొలకెత్తే పరిస్థితులు లేవు. అడవుల విస్తీర్ణం అధికంగా ఉండే జిల్లాల్లోనూ లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లోనూ అంతంత మాత్రంగానే వర్షాలు కురిశాయి. ఈ సీజన్లో జూన్లో కురవాల్సిన వర్షం మే నెలలోనే కురిసింది. ఎర్రని ఎండలు దంచాల్సిన మే నెలలో 128% అధిక వర్షం కురిసినట్లు వాతావరణ సంస్థ తెలిపింది. 24 జిల్లాల్లో అత్యంత ఎక్కువగా వర్షపాతం నమోదు కావడం విశేషం. 5 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఈ నెలలో వర్షాల జాడే లేదు. వర్షాలు ఆలస్యం అవుతుండడంతో సీజన్ ఏ విధంగా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసి భూములను సిద్ధం చేసుకుని వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. మే, జూన్లో కురిసిన వర్షాలకు విత్తనాలు వేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వర్షాలు ఆలస్యమై ఆ విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేదు. చాలా జిల్లాల్లో పత్తి విత్తనాలు మొలకెత్తక రైతులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి వర్షాధార పంటలైన పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర వంటి పంటల్ని రైతులు 60-75 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిన తర్వాతే విత్తుకోవాలి. అదేవిధంగా ఆ పంటలు వేసే భూమి 15-20 సెంటీమీటర్లు తడిసిన తర్వాత మాత్రమే విత్తనాలను వేయాలి. రైతులు ముందే వేయడంతో ఇటు వర్షాలు లేకపోవడం, అటు భూమి లోపలి వేడితో విత్తనాలు భూమి పాలవుతున్నాయి. రైతులకు పెట్టుబడి నష్టం మీద పడుతోంది. మళ్లీ విత్తనాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జూన్ నెల పూర్తవుతున్నా వర్షాలు లేక పత్తితో పాటు పెసర, కంది, మొక్కజొన్న పంటల సాగు ఆలస్యమైంది. సగటున 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఠారెత్తుతున్న ఎండలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు ఈసారి పొడి దుక్కుల్లోనే పత్తి విత్తనాలు నాటారు.
ఎండలకు విత్తనాలు వట్టిపోయే అవకాశం ఉంది. వర్షాలు ఇప్పుడు కురిసినా మొలకెత్తే అవకాశం లేదని, మళ్లీ విత్తనాలు నాటాల్సిందేనని రైతులు వాపోతున్నారు. జూన్ మొదటి వారంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. సాధారణంగా తొలకరి జల్లులకే రైతులు వ్యవసాయ పనులు మొదలు పెడతారు. కానీ ఈసారి రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది. సీజన్ ప్రారంభమై 2 వారాలైనా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా భారీ వర్షం జాడే లేదు. జూన్ మొదటి వారంలో కురిసిన తొలకరికి కొన్ని జిల్లాల్లో రైతులు పత్తి, మొక్కజొన్న, పెసర పంటల సాగు మొదలుపెట్టారు. విత్తనాలు కూడా చల్లిన తర్వాత వరుణదేవుడు ముఖం చాటేశాడు. ఈ సీజన్లో విస్తారంగా వర్షాలుంటాయని ముందస్తు అంచనాలున్నా పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వరుణుడి కరుణ కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సీజన్ ప్రారంభమై 20 రోజులు దాటినా కనీస వర్షపాతం నమోదు కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురుస్తాయని ఆశతో ముందుగా విత్తిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో నష్టం తప్పదేమోనని భయపడుతున్నారు. కొన్ని చోట్ల పత్తి మొక్కల్ని కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. మరికొందరు రైతులు మొక్కజొన్న పంటకు స్ప్రింక్లర్లను అమర్చుకుని కాపాడుకుంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న పంటలు వేయగా చాలా వరకు గింజలు మొలకెత్తని పరిస్థితి నెలకొంది. దీంతో మరోసారి విత్తుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్లో ఆశించిన మేర వర్షాలు పడనందున రైతులు తొందరపడి విత్తనాలు వేయొద్దంటున్నారు వ్యవసాయ అధికారులు. భూమిలో తడి లేకపోతే విత్తనాలు మొలకెత్తడం కష్టం. ఇంకా సీజన్ ముగియలేదు కాబట్టి రైతులు మరికొన్ని రోజులు వర్షాల కోసం వేచి చూడడం ఉత్తమమని చెబుతున్నారు. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న రైతులు భూమి తడిసిన తర్వాతనే విత్తనాలు విత్తాలంటున్నారు. ఈ వర్షాకాలం సీజన్లో ఇప్పటి వరకు దాదాపు 30 లక్షల ఎకరాల భూమిలో రైతులు వివిధ విత్తనాలు వేసినట్లు తెలుస్తోంది. కానీ వర్షాలు వెనకపట్టు పట్టడంతో నీళ్లు ఎలా అన్న టెన్షన్ మొదలైంది. గత ఏడాది కూడా వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో ప్రధాన రిజర్వాయర్లన్నీ నిండుకున్నాయి. భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రధాన రిజర్వాయర్లలో 2023 జూన్లో 370.02 టీఎంసీల నీరు ఉండగా ఈ ఏడాది 2024 జూన్ నాటికి 229.53 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. రిజర్వాయర్లలో ఉన్న నీరు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించే పరిస్థితి కనిపిస్తోంది. భూగర్భ జల మట్టం 2023 జూన్లో 6.24 మీటర్ల లోతును ఉండగా ఈ ఏడాది 2024 జూన్లో 10.36 మీటర్ల లోతుకు పడిపోయింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా దాదాపు 200 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితి నెలకొంది. రిజర్వాయర్లకు వరద నీరు రాకపోవడంతో నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయలేకపోయింది. గత ఏడాది కంటే ఈ సీజన్లో సాగర్ జలాశయంలో నీటి మట్టం మరింత పడిపోయింది. గత ఏడాది సాగర్లో 149.46 టీఎంసీల నీరు ఉండగా ఈ ఏడాది 122.52 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. దాదాపు 40 ఏళ్ల తర్వాత కృష్ణానది తీవ్ర నీటిలోటుని ఎదుర్కొంటోందని జలవనరుల నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆయకట్టు భూమికి సాగునీరు ఇచ్చే పరిస్థితి ఉండదని అధికారులు అంటున్నారు. అయితే ఇది జూన్ నెల మాత్రమే కావడంతో వర్షాకాలం సెప్టెంబర్ వరకు ఉన్నందున రాబోయే రోజుల్లో వర్షాలు కురుస్తాయన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా వర్షాకాలం సీజన్ ప్రారంభం కాకముందే మే నెలలో 128% అధికంగా వర్షం కురిసింది. దీంతో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని రైతులు సంతోషించారు. అయితే రైతుల్లో ఈ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. మేలో కురిసి రైతుల్లో ఆశలు కల్పించిన వర్షాలు జూన్ 2వ వారం తర్వాత నిరాశను కలిగించాయి. పంటల బీమా పథకం అమల్లో లేకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. పంటల బీమా పథకం అమల్లో ఉంటే విత్తనం నాటిన తర్వాత వరుసగా 15 రోజులు వర్షాలు కురవకుండా నష్టం జరిగితే రైతులకు ఎకరాకు 3,000 రూపాయల వరకు నష్టపరిహారం వచ్చేది. కానీ గత ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది వర్షాకాలం నుంచే పంటల బీమా పథకం అమలు చేస్తానన్న ప్రభుత్వం ఇప్పటికీ ప్రీమియం చెల్లించలేదు. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంటల బీమా పథకం కింద ప్రీమియం చెల్లింపులు జరిగి ఉంటే నష్టపోయిన రైతులకు ఇప్పటికే బీమా సొమ్ము లభించేదని రైతు సంఘాల నేతలంటున్నారు. ఈసారి మంచి వానలుంటాయన్న ఐఎండీ అంచనాలు తలకిందులయ్యాయి. సాధారణ వర్షపాతం దేశవ్యాప్తంగా 19% తక్కువగా నమోదైంది. వర్షాలు లేక ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ కు చేరాయి. ఈ ఏడాది ఖరీఫ్ సాగు కష్టంగానే ఉంటుందా? దేశంలో ఎక్కడెక్కడ లోటు వర్షపాతం నమోదైంది? ఏపీలోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తుగానే వచ్చిన నైరుతి వేగంగా రాష్ట్రమంతా విస్తరించింది. తొలకరి పలకరింపు పులకరించేలా చేసింది. కానీ ఆ తర్వాత వర్షం జాడ లేకుండా పోయింది. కొన్ని జిల్లాల్లో అప్పుడప్పుడు వర్షాలు కురిశాయి. ఇంకొన్ని జిల్లాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఎక్కడా భారీ వర్షం కురిసిన పరిస్థితులు లేవు. రాబోయే రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణాధికారులు పదే పదే చెప్పినా ఏపీలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జూన్ అంతా ఎండలు దంచికొట్టాయి.
భరించలేని ఒక్కపోత ఇబ్బందులు పడ్డారు జనం. వర్షాలనే నమ్ముకున్న రైతుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఆకాశానికేసి ఎదురు చూడడం వారి వంతైంది. నైరుతి రుతుపవనాలు వచ్చినా చినుకు రాలకపోవడం రైతుల్ని కలవరపెడుతోంది. ప్రతిరోజు సాయంత్రం ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకోవడం, కొద్దిసేపటికి నీలంగా మారిపోవడం సర్వసాధారణమైపోయింది. జూన్ నెలలో 4-5 రోజులు మాత్రమే వర్షం కురిసింది. ఆ తర్వాత ఒక్క వర్షం కూడా పెద్దగా కురవలేదు. దీంతో ఈ ఏడాది కూడా ఖరీఫ్ సాగు కష్టంగా కనిపిస్తోంది. సాగు చేసిన పంటలు వర్షం కురవకపోవడంతో ఈదురుగాలులకు, ఎండవేడిమికి పంటలు ఎండిపోతున్నాయి. దీంతో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన రైతన్న ఆవేదన చెందుతున్నాడు. వర్షం కురవకపోవడంతో సాగు చేసిన పంటలు ఎండిపోవడం, కొత్త పంటలు సాగు చేసేందుకు పదును కాకపోవడంతో రైతన్న వర్షం కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వేసిన అంచనాలు తల్లకిందులవుతున్నాయి. ఐఎండీ ఆశించిన విధంగా రుతుపవనాలు ముందుకు కదలడం లేదు. దేశంలోని అన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినా వాటి ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది. దీంతో జూన్ నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం ఐఎండీ అంచనాల కంటే 19% తగ్గింది. దేశంలో రుతుపవనాల మందగమనం కారణంగా వర్షపాతం లోటు కనిపిస్తోంది. ప్రతి ఏటా జూన్లో నమోదయ్యే వర్షపాతంలో ఈసారి ఏకంగా 19% తగ్గుదల నమోదైంది. జూన్ 12 తర్వాత రుతుపవనాల మందగమనం కారణంగా మొత్తం 36 సబ్ డివిజన్లలో ఏకంగా 21 చోట్ల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉన్నట్లు ఐఎండీ చెబుతోంది. ఈ నెలలో భారతదేశంలో సాధారణ వర్షాలు కురుస్తాయని ముందుగా అంచనా వేసిన భారత వాతావరణ విభాగం జూన్ 18న దాని ప్రారంభ అంచనాను సవరించుకోవాల్సి వచ్చింది. జూన్లో నమోదవుతుందని భావించిన దీర్ఘకాల సగటు వర్షపాతాన్ని సాధారణం కంటే తక్కువగా, అంటే ఏకంగా 92%గా తగ్గించుకోవాల్సి వచ్చింది. మారుతున్న వాతావరణ పరిస్థితులతో వాతావరణ శాఖ తమ అంచనాల్ని మారుస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. జూన్లో దక్షిణ ద్వీపకల్పం, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా వేసిన ఐఎండీ రుతుపవనాల పురోగమనానికి అనుకూల పరిస్థితులు లేకపోవడంతో వాటిని మార్చుకుంది. దేశంలో ఇప్పటి వరకు 19% తక్కువ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వడం కలవరపెట్టింది. తూర్పు ఈశాన్య భారతదేశంలో -16%, మధ్య భారతదేశంలో -23% వర్షాలు నమోదయ్యాయి. దక్షిణ ద్వీపకల్పంలో మాత్రమే కాస్త అధికంగా ఉన్నట్లు ఐఎండీ చెబుతోంది. ఇక్కడ మాత్రం సాధారణ వర్షపాతం కంటే 9% ఎక్కువగా వర్షాలు పడ్డాయి. ఇక సరైన వర్షాలు లేక ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటాయి. భారీ వర్షాలు వస్తే ఈ పాటికే జలాశయాల్లోకి భారీగానే వరద వచ్చి చేరేది. కానీ వర్షాభావ పరిస్థితులతో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏపీలో ఏ ప్రాజెక్ట్ చూసినా డెడ్ స్టోరేజీకి చేరాయి. జూన్ నెల పూర్తవుతున్నా పరివాహక ప్రాంతంలో వర్షాల జాడలేదు. దీనికి తోడు జలాశయాల్లో నీటి నిల్వలు పూర్తిగా పడిపోయాయి. శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో నీటి మట్టం దిగజారిపోయింది. అలాగే నిజాం సాగర్, మిడ్ మానేరు పూర్తిగా ఎండిపోయాయి. ప్రస్తుతం అన్ని జలాశయాల్లో డెడ్ స్టోరేజీగా అధికారులు గుర్తిస్తున్నారు. ఖరీఫ్ సాగు ముందుకు వెళ్లడం లేదని ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. రిజర్వాయర్ పరిసర ప్రాంతాల ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టులో 25.8 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ప్రస్తుతం నీటి నిల్వలు కేవలం 4 టీఎంసీలు ఉన్నాయి. అటు కాళేశ్వరం నుంచి నీరు రాకపోవడం, పరివాహక ప్రాంతంలో వర్షాలు లేక ఇన్ఫ్లో లేకపోవడంతో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్కు చేరుకున్నాయి. శ్రీరామ్ సాగర్లో కేవలం 7 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. శ్రీరామ్ సాగర్ జలాశయపు నీటి మట్టం గరిష్ట ఎత్తు 1091 అడుగులు. అంటే రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 112 టీఎంసీలు. శ్రీరామ్ సాగర్ నుంచి తాగునీటి కోసం మిషన్ భగీరథ ద్వారా కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు 400 క్యూసెక్కుల నీటిని నిరంతరం విడిచిపెడుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుపై ఆధారపడి సుమారు 50కి పైగా ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం పెరిగితే తప్ప తాగు, సాగునీటి సమస్య పరిష్కారం కాదు. నిజాం సాగర్లో చుక్క నీరు లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టుల నుంచి సాగునీటిని విడుదల చేసే అవకాశం ఏమాత్రం లేదు. నిజాం సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వలు 17.80 టీఎంసీలు. ప్రస్తుతం చుక్క నీరు లేకపోవడంతో ఎడారిని తలపిస్తోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్లో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. అడపాదడపా వర్షాలు కురుస్తున్నా సాగర్లోకి నీరు రావడం లేదు. కృష్ణా బేసిన్లో ఇన్ఫ్లో అంతంత మాత్రంగానే ఉండడంతో ఇప్పటి వరకు నాగార్జున సాగర్కు నీరు వచ్చింది లేదు. నాగార్జున సాగర్ నీటి సామర్థ్యం 319 టీఎంసీలకు గాను ప్రస్తుతం కేవలం 122 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీన్ని ఇరిగేషన్ అధికారులు డెడ్ స్టోరేజీగా పరిగణిస్తారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీటికి అత్యవసర పరిస్థితులు వస్తే 490 అడుగుల నీటి మట్టంలోనూ రైట్ కెనాల్కు నీరు వదిలే అవకాశం ఉంది. కృష్ణా రివర్ బోర్డు జోక్యం చేసుకుంటే తప్ప కిందకి నీరు వదలలేమని అధికారులు చెబుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో నాగార్జున సాగర్కు నీరు వచ్చే అవకాశం లేదని, సాగునీటి విడుదలకు అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం నాగార్జున సాగర్ నీరు లేక వెలవెలబోతోంది. దీంతో సాగర్ పరిసర ప్రాంతాల్లో నీటి సమస్య తప్పడం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వర్షపాతం అధిక లోటు కారణంగా రిజర్వాయర్లకు నీరు చేరడం లేదు. కడెం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.35 టీఎంసీలకు పడిపోయింది. కడెం జలాశయం డెడ్ స్టోరేజీతో నీటి చుక్క లేక బోసిపోయింది. ఎల్లంపల్లి జలాశయం ఈసారి దయనీయంగా మారింది. కాళేశ్వరం ఎత్తిపోతల నుంచి నీటి తరలింపు నిలిచిపోవడంతో ఎల్లంపల్లి జలాశయం అడుగంటింది. ఓవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు కుండపోత వానలు కుమ్మేస్తున్నాయి. దేశంలో విచిత్ర వాతావరణం కలవరపెడుతుంది. మొన్నటిదాకా హైయెస్ట్ టెంపరేచర్లతో అల్లాడిన ఉత్తరాది జోరు వానలో తడిసి ముద్దవుతుంది. రాబోయే 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటుంది ఐఎంటీ. దేశంలో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. ఓవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటిదాకా ఉక్కపోతతో అల్లాడిన ఉత్తరాదికి ఉపశమనం కలిగింది. భారీ వర్షం ముంచెత్తింది. గుజరాత్, రాజస్థాన్, ఒడిషా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొడైనార్ జిల్లాలో వర్షాల కారణంగా జనజీవనం నిలిచిపోయింది. గిర్ సోమనాథ్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు ప్రవేశించడంతో కష్టాలు పెరిగాయి. రాజస్థాన్లోని ధోల్పూర్లో కూడా భారీ వర్షం కురిసింది. ఆకస్మిక వరదలతో ప్రజలు తల్లడిల్లారు. పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. డిబ్రూగర్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది వరదల కారణంగా ప్రభావితమయ్యారు. ఇప్పటి వరకు 36 మంది మృతి చెందారు. ఉత్తరాఖండ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తెహ్రీ డ్యాంలోకి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది డ్యాంలో చిక్కుకుపోయిన వాహనాలను పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాయి. రుద్రప్రయాగ్తో పాటు పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రాజధాని భువనేశ్వర్లో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంజాం, రాయ్గఢ్, గజపతి, కంధమాల్, మయూర్భంజ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలకు ఎండల తీవ్రత నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. అటు మహారాష్ట్ర, గోవా, కర్ణాటకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈశాన్య భారతదేశంలోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కింలలో ఈ నెల 30 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. అటు 30 వరకు వాయువ్య భారతదేశంలోని చాలా ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లలో వర్షాలు పడే అవకాశం ఉంది. తూర్పు ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ద్రోణి ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో ఈ రోజు నుంచి మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక హైదరాబాద్లో చాలా చోట్ల భారీ వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఇంటెన్సిటీ స్పెల్తో రాబోయే 3 రోజుల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడితే మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అటు ఏపీ ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. కోస్తాలో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయంటోంది. అక్కడక్కడా పిడుగులు పడొచ్చని, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటున్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని చెబుతున్నారు.
గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, నంద్యాల జిల్లాల్లో వానలు కురిశాయి. అత్యధికంగా అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 74.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురుగాలులు, అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. అయితే ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, వ్యవసాయ కూలీలు, పశు గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని హెచ్చరించారు. పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేశారు. అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగిలిన 20 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే పలుచోట్ల వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాష్ట్రం వైపు నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో కోస్తాలో భారీగా, రాయలసీమల్లో మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వెదర్ సిస్టమ్స్ అన్నీ జూలై ఫస్ట్ వీక్ నాటికి యాక్టివ్గా మారతాయని, వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి విచిత్ర వాతావరణం దేశంలో నెలకొంది. కొన్ని రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు, మరికొన్ని రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు ఉన్నాయి. ఇది వాల్టి ఫోకస్. నమస్తే.